హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్లో మరొక కొత్త ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎంతోమంది చాలా ఎక్సైటింగ్ ఎదురు చూసే ఒక ఐపీఎల్ టీం గురించి విశ్లేషణ చేయాలని అనుకుంటున్నాం. అది ఎటిమో కాదు, గార్డెన్ సిటీని రిప్రజెంట్ చేసే బెంగళూరు ఆర్సీబీ. ఈసాల కప్ నమ్మదే అనే ఒక ఫ్రేజ్ చాలాసార్లు చాలామంది సోషల్ మీడియాలో చూసుంటారు, విని కూడా ఉంటారు. బేసికల్గా ఈసాల కప్ నమ్మదే అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. బేసికల్గా ఈసాల కప్ నమ్మదే అంటే ఈసారి కప్ మాదే అని అర్థం. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక విధంగా చెప్పాలంటే ఆర్సీబీ ప్లేయర్స్ కూడా చాలా వాళ్ళ ఫ్యాన్స్కి చాలా ఎమోషనల్గా అటాచ్ అయినట్టు లాస్ట్ ఇయర్ 2019 ఐపీఎల్ ఎండింగ్లో చిన్నస్వామి స్టేడియంలో లాస్ట్ గేమ్ ఎస్ఆర్హెచ్తో ఆడారు. అప్పటికే ఇంకా ఆర్సీబీ డెఫినెట్లీ క్వాలిఫై కాలేదు. సో ఆ ఫైనల్ ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు కూడా కోహ్లీ చెప్పాడు, నేను ఈ టీంతో చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోయాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మా పర్ఫార్మెన్స్ని కొంచెం ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ చూస్తారు మా దగ్గర నుంచి. అండ్ ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఏదో ఒకటి రిటర్న్ ఇవ్వాలని మనసులో బలంగా కోరుకుంటున్నానని చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. అండ్ ఎండింగ్ స్టేట్మెంట్ కూడా యు ఆర్ ది బెస్ట్ ఫ్యాన్స్ ఇన్ ద ఐపీఎల్ అని కోహ్లీ చెప్పాడు. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇంతకంటే మరొక ఎక్సైటింగ్ స్టేట్మెంట్ ఉండదు. సో చాలా ఇయర్స్ నుంచి ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఈ సీజన్ వరకు కూడా ఇప్పుడు చాలా స్టార్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ టాలెంట్స్ అవ్వచ్చు, యంగ్స్టర్స్ అవ్వచ్చు, చాలా ఎక్సైటింగ్ పీపుల్ రిప్రజెంట్ చేశారు ఆర్సీబీని. కానీ ఇప్పటిదాకా కూడా ఆ టైటిల్ గెలుపు అనేది వాళ్ళని ఊరిస్తూనే ఉంది. సో ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందే కోహ్లీ ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేశాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఆ గుడ్ న్యూస్ ఏంటో అందరికీ తెలిసిందే. సో మేబీ ఆ లక్ కూడా ఈసారి కొంచెం ఏదోలా కలిసి వచ్చి ఈసారి ఆర్సీబీ ఫస్ట్ టైం కప్పు కొట్టబోతుందా లేదా అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నాతో మాట్లాడడానికి రాహుల్ ఉన్నాడు. రాహుల్, ఆర్సీబీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సో వాళ్ళ ఛాన్సెస్ గురించి ఏమనుకుంటున్నావు ఇయర్? ఈసారి నువ్వు అన్నట్టు కోహ్లీకి యాడ్ అయిన గుడ్ న్యూస్ తో ఈసారి ఇంకా ఫ్రీగా ఆడతాడేమో అనిపిస్తోంది. ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం కోహ్లీ ఎప్పటి నుంచో కప్పు కొట్టాలని చెప్పి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 12 ఏళ్ళగా ఆడుతున్నాడు పాపం. ప్రతిసారి వాళ్ళ పైన జోకులు వేసుకోవడమే తప్ప మిగిలిన ఐపీఎల్ టీంలు ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. కానీ నిజానికి రాజు వాళ్ళ పైన జోకులు వేసుకుంటారు కానీ 3 ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళారు రాజు వీళ్ళు. అసలు ఎందుకని జనాలకు జోక్ అనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఆర్సీబీ అంటే నువ్వు చాలా టీములు చూడు, రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక ఫైనల్కి వెళ్ళింది. అంతెందుకు అసలు కేకేఆర్ కూడా 2 ఫైనల్స్కి వెళ్ళింది. అలాంటిది నువ్వు ఆర్సీబీ బ్యాడ్ పర్ఫార్మర్ అని ఎలా చెప్పుకుంటాను చెప్పు. నాకు తెలిసి ఈ 2 ఏళ్ల నుంచి సరిగ్గా ఆడట్లే కానీ అంత ముందు వరకు వాళ్ళు బాగా కన్సిస్టెంట్ గానే ఆడారని చెప్పుకోవచ్చు. పోయినేడికి ఈ ఏడికి తేడా ఏంటంటే ఈసారి మైక్ హెసన్ ని వీళ్ళు టీమ్ డైరెక్టర్ గా పెట్టారు. అది చాలా మంచి పని అని నాకు అనిపించింది. తను టీమ్ డైరెక్టర్ గా కాకుండా తన కింద కోచ్ ఒక సైమన్ క్యాటిస్ తెచ్చుకున్నారు. కాబట్టి వీళ్ళ ప్లానింగ్ కొంచెం మారిందని చెప్పుకోవచ్చు. కానీ మరి అవన్నీ రిజల్ట్స్ లో ట్రాన్స్లేట్ అవుతాయా ఈ ఏడే అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే నీకు ఆల్ ఆఫ్ అ సడన్ నీకు ఇంత పెద్ద టీమ్ కల్చర్ ని, కోహ్లీ లాంటి డామినెంట్ కెప్టెన్ ఉన్న టీమ్ కల్చర్ ని మార్చడం చాలా కష్టం. సో మైక్ హెసన్ మరి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాడు అనేది మనం చూడాల్సిన విషయం. అవును, ప్రీవియస్ గా కూడా మనం ఆర్సీబీ హిస్టరీ చూసుకుంటే కొన్నిసార్లు వాళ్ళ సెలెక్షన్ అవ్వచ్చు, టీమ్ సెలెక్షన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు కొన్న బౌలర్స్ విషయంలో అవ్వచ్చు, కొంచెం అంటే బేసిక్ గా ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ వచ్చేసి బెంగళూరు చిన్నస్వామి కాబట్టి గ్రౌండ్ డైమెన్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని బౌలర్స్ ని తీసుకోవాలి. సాధారణంగా ఏ టీం అయినా అదే స్ట్రాటజీతో ఆప్షన్కి వెళ్తుంది. కానీ చిన్నస్వామి ఏంటంటే కొంచెం షార్ట్ బౌండరీస్ ఉండే కొద్దీ నెక్స్ట్ హిస్టారికల్ కూడా ఆర్సీబీ చిన్నస్వామి ఒకప్పుడు బ్యాటింగ్ బిల్డర్ గా ఉండేది. తర్వాత మధ్యలో 2-3 ఇయర్స్ కొంచెం స్లగ్గిష్ ట్రాక్ లాగా అయింది. అంటే ఆ అవుట్ ఫీల్డ్ అది కూడా కొంచెం కంప్లీట్ రివ్యాంప్ చేసేసరికి లో స్కోర్స్ అనేవి మనం చూసాం చిన్నస్వామి పిచ్ మీద. 140, 150. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన ఎంఎస్ ధోని రన్ అవుట్ బంగ్లాదేశ్. సో అట్లాంటి స్కోర్స్ ని డిఫెండ్ చేసుకోవడం ఇలా మనం చాలాసార్లు చూసాము. నువ్వు అన్నట్టుగా మేనేజ్మెంట్ మార్పు కూడా జరిగింది, అది వాస్తవమే. సో మేనేజ్మెంట్ మార్పు జరగడం ప్లస్
ఆర్సీబీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఇయర్ ఆప్షన్స్ లో జనరల్ గా ఆర్సీబీ ఎప్పుడు కూడా ఏదో విషయంలో హైలైట్ గా నిలుస్తుంది. అంటే ఏదో ఒక ప్లేయర్ ని భారీ ప్రైస్ పెట్టి కొనడము, లేదంటే కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ని హై ప్రైస్ కొనడం, ఇట్లాంటివి ఏదో ఒక ట్విస్ట్లు అనేవి మనం బేసిక్ గా ప్రతి ఇయర్ ఆప్షన్స్ లో చూస్తూ అలవాటు పడిపోయాం. కానీ ఈసారి అంత భయంకరమైన సర్ప్రైజ్ ఏమీ ఉన్నట్టయితే అనిపించలేదు. అంటే వాళ్ళు కొన్న ప్లేయర్స్ ని అబ్జర్వ్ చేసుకున్నా, లేదు వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్స్ ని అబ్జర్వ్ చేసుకున్నా, ఒక విధంగా చెప్పాలంటే ఒక సెటిల్డ్ మైండ్ సెట్. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, అంటే అఫ్ కోర్స్ క్రిస్ మారిస్ ని 10 crores కి కొన్నారు. అది ఒక విధంగా అదే చెప్పాలంటే చెప్పబోయా. అది బిగ్గెస్ట్ వాళ్ళకి అది ఏ విధంగా క్రిస్ మారిస్ ని వాళ్ళు యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది మనకి ఐపీఎల్ లో తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఆప్షన్స్ కొంచెం ఆర్సీబీకి అయితే కొంచెం స్మూత్ గానే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు తీసుకున్న కొత్త ప్లేయర్స్ విషయానికి వస్తే మనం యాక్చువల్లీ కొత్త ప్లేయర్స్ డిస్కస్ చేసుకునే ముందు ఇంకొక న్యూస్ ఏంటంటే కేన్ రిచర్డ్సన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు, ఎవరికైనా తెలియకపోతే. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆడమ్ జాంపా, ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ అయిన ఆడమ్ జాంపాని రిప్లేస్మెంట్ గా ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే మంచి రీప్లేస్మెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే యూఐ ట్రాక్స్ కాబట్టి అందులోకి లెగ్ స్పిన్ అండ్ T20 అంటే ఒక విధంగా బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పుకోవాలి. సో ఆ రెండింటిని మ్యాచ్ చేయడంలో ఆర్సీబీ సక్సీడ్ అయింది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ బై ఏంటంటే ఆర్సీబీ బైస్ అన్నిట్లో ఆరన్ ఫించ్, ఆస్ట్రేలియన్ లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్ అయిన ఆరన్ ఫించ్ ని వాళ్ళు తీసుకున్నారు. ఆరన్ ఫించ్ యొక్క T20 బ్యాటింగ్ స్కిల్స్ గురించి కానీ, లేదు అతని క్యాప్టెన్సీ స్కిల్స్ గురించి కానీ మనం వేరేగా చెప్పనవసరం లేదు. అతను బిగ్ బ్యాష్ లో మెల్బర్న్ రెనిగేట్స్ ని రిప్రజెంట్ చేస్తాడు. క్యాప్టెన్సీ పరంగా చాలా మంచి రికార్డు ఉంది. ప్లస్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా ఆరన్ ఫించ్ అంటే ఏంటనేది మనం వేరేగా చెప్పనవసరం లేదు. సో వాళ్ళు కొన్న బైస్ లో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ బైస్ ఏమున్నాయని అనుకుంటున్నావు రాహుల్? నన్ను అడిగితే వాళ్ళ బెస్ట్ బై వచ్చేసి ఆరన్ ఫించ్ అబ్బా. అది చాలా మంచి బై వాళ్ళు. ఎందుకంటే ఆరన్ ఫించ్ నాకు తెలిసి ఓవర్సీస్ బ్యాట్స్మెన్లలో ఇప్పుడు వాట్సన్ కి ఎంతైతే నీకు ఫేమ్ ఉంటుందో, ఎంతైతే జనాలు గుర్తుపడతారో అబ్బా ఐపీఎల్ లెజెండ్ అని చెప్పుకుంటారో, ఫించ్ కూడా అంత ఎబిలిటీ ఉంది కానీ ఎప్పుడు యూజ్ చేసుకోలేదు ఏ టీం అయినా. మొదటి నుంచి చూస్తే చాలా టీములు తిరిగాడు ఫించ్. అప్పుడు ఏదో జోక్ కూడా ఉంటుంది, తింపేనప్పుడు టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు జోక్ వేస్తాడు ఫించ్ మీద, నువ్వు ఎన్ని టీములకు ఆడతావురా నాయన అంటాడు. కాబట్టి ఒక టీంకి స్టిక్ అయ్యి ఎప్పుడు లేడు ఫించ్. అందుకని చెప్పి తన పర్ఫార్మెన్సెస్ మనకు ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు. ఎందుకంటే ఫించ్ ఒక్కసారి పవర్ ప్లే దాటి ఉన్నాడంటే స్పిన్నర్స్ ని ఈజీ కొట్టగలడు, బాగా కొడతాడు స్పిన్నర్స్ ని స్టార్టింగ్ లో ఆడలేడేమో కానీ ఒక్కసారి పవర్ ప్లే ఆడేసి ఓపెనర్ గా వచ్చి కొంచెం 7th ఓవర్ 8th ఓవర్ సేమ్ వాట్సన్ లాగానే 8th ఓవర్ వరకు వచ్చాడంటే నీకు భర్త పూజే ఉంటది స్పిన్నర్లకి. కాబట్టి చాలా మంచి పర్చేజ్ అనిపించింది. అతన్ని ప్రతి మ్యాచ్ ఆడియడానికి ట్రై చేస్తారనిపిస్తుంది నాకు. తను కాకుండా మంచి ఒక సర్ప్రైజింగ్ బై నువ్వు అన్నట్టు ఇందాక క్రిస్ మారిస్ 10 కోట్లు కొంచెం ఎక్కువ అనిపించింది అబ్బా. ఏమంటావు రాజు, అది 10 కోట్ల వర్త్ ప్లేయరా క్రిస్ మారిస్? అంటే ఆల్రౌండర్స్ కి ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి అట్రాక్షన్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది హిస్టారికల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్ మారిస్ ఈ సీజన్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫామ్ చేయకపోయినా, ఒకవేళ నెక్స్ట్ సీజన్ లో క్రిస్ మారిస్ అవ్వచ్చు, వేరే ఆల్రౌండర్ ఎవరైనా అవ్వచ్చు, ఆల్రౌండర్స్ అది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో యాక్టివ్ గా ఆడుతూ ఉండే ఆల్రౌండర్స్ కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటానే ఉంటది. మనం చూసాం మార్కస్ స్టాయినిస్ లాంటి ప్లేయర్స్ కి కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రతిసారి ఆల్రౌండర్స్ కి ఎప్పుడు కూడా డిమాండ్ అనేది ఉంటానే ఉంటది. కానీ ఇంత వర్తా లేదా అని మనం ఆలోచించుకుంటే, ఇతను ఇంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడాడు క్రిస్ మారిస్. సో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎండింగ్ లో ఒక డెత్ ఓవర్స్ లో ఒక 2 డెత్ లో రన్స్ ఇవ్వలే అప్పుడు ఆ 7. అవును. అండ్ నెక్స్ట్ బ్యాటింగ్ లో కూడా అప్పుడప్పుడు అనుకున్న రేంజ్ లో బ్యాటింగ్ లో క్లిక్ అవ్వలేదు. బట్ బౌలింగ్ లో ఒక విధంగా చూసుకుంటే ఓవరాల్ గా క్రిస్ మారిస్ పెర్ఫార్మెన్స్ బానే ఉంది. అండ్ కానీ 2016 క్రిస్ మారిస్ వేరు, ఇప్పుడు క్రిస్ మారిస్ వేరు అనిపిస్తుంది. అప్పుడు వేసినంత స్పేస్ గానీ, యాక్యురసీ గానీ, అప్పుడు వేసినంత యార్కర్లు గానీ, అప్పుడు బ్యాటింగ్ లో చూపించిన ప్రతిభ గానీ, ఈ మధ్య ఇటీవల 2 సంవత్సరాల నుంచి అయితే అంత కనిపించట్లే అనిపించింది నాకు. కాబట్టి 10 కోట్లు కొంచెం ఎక్కువేమో అనుకుంటున్నాను. అందులోకి ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా రీసెంట్ గా కొంచెం అంటే టీమ్ లోంచి ఇన్ అండ్ అవుట్ గా ఉంటున్నాడు క్రిస్ మారిస్. అవును. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని క్రిస్ మారిస్ నిజంగా ఇంత వర్తా లేదా అనేది మనకి
వాళ్ళు మారిస్ ని ఏ విధంగా యూస్ చేస్తారు సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అనే దాన్ని బట్టి మనం ఒక అంచనా వేయగలము. అండ్ ఆరన్ ఫించ్ గురించి చాలా మంచి పాయింట్స్ చెప్పాను ఇందాక. అతను షేన్ వన్ అయితే ఒక విధంగా ఆరన్ ఫించే స్పిన్ లో బెస్ట్ ప్లేయర్ ప్రజెంట్ T20s లో. ఇతనికంటే ఎవరు బాగా అంటే హీఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అనేది చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట. అంటే ఆ, ఇప్పుడు కోహ్లీ, బాబర్ అజమ్ లాంటి ప్లేయర్స్ T20s లో వాళ్ళు ఏం చేశారో ఇవన్నీ పక్కన పెడితే, ఆరన్ ఫించ్ లాంటి ఆస్ట్రేలియాలో బోర్న్ అండ్ బ్రాటప్ అయిన ఇట్లాంటి ప్లేయర్ కి ఇట్లాంటి కాంప్లిమెంట్, అది కూడా కింగ్ ఆఫ్ స్పిన్ అని షేన్ వాన్ జనరల్ గా ఏం చెప్పినా అతని ప్రెడిక్షన్స్ కానీ ఎక్కువ నిజమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అతనే ఫించ్ మంచి ప్లేయర్ అని చెప్పాడంటే ఖచ్చితంగా ఇది ఒక విధంగా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఇది ఆర్సీబీ పైన జోక్ కాదు. ఆరన్ ఫించ్ నిజంగా క్లిక్ అయితే గనక నాకు తెలిసి ఆర్సీబీ టైటిల్ ని ఆపే స్కోప్ ఎవ్వరికీ లేదు ఇప్పుడున్న ఫ్రాంచైజీలో. ఎందుకంటే ఆ ఆరన్ ఫించ్ అంత డిస్ట్రక్టివ్ ప్లేయర్ కనబడడానికి. అతను అతను మాట్లాడితే ఒక విధంగా ఏదో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అది ఇది అన్నట్టు అనిపిస్తుంది. అంతకుముందు ఇందాక నువ్వు పాయింట్అవుట్ చేసిన ఒక చిన్న విషయాన్ని నేను జస్ట్ కొంచెం ఎలాబరేట్ చేస్తాను అంతే. టిమ్ పెయిన్ బ్యాంటర్ గురించి చెప్పావు. ఇప్పుడు టిమ్ పెయిన్ నిజంగానే అతను ఆస్ట్రేలియా సిరీస్ జరిగినప్పుడు అదే రిషబ్ పంత్ ని ట్రోల్ చేస్తున్నప్పుడు ఇట్లా బేబీ సిట్ చేస్తావు అది ఇది అని ట్రోల్ చేస్తున్నప్పుడు వచ్చిన డిస్కషన్ అయితే ఆరన్ ఫించ్ ని అడిగాడు అప్పుడు. ఏంటి నువ్వు ప్రతి ఇయర్ ఆ టీం మారుతూ ఉంటావు కదా, ఏంటి అంటే అప్పుడు ఆరన్ ఫించ్ వచ్చేసి నన్ను ఆర్సీబీ ఎప్పుడు తీసుకోలేదనే టైప్ లో ఏదో డైలాగ్ వేసాడు. అప్పుడు కరెక్ట్. ఇప్పుడు టిమ్ పెయిన్ వచ్చేసి మేబీ కోహ్లీకి నువ్వు అంటే ఇష్టం లేదేమో అందుకే ఆ టీం కా పని టీమ్స్ ఆడేసావు అనే టైప్ లో ఒక ట్రోల్ చేస్తాడు. అప్పుడు ఆరన్ ఫించ్ అలా రియాక్ట్ అవ్వడం అదంతా కూడా మనం అప్పట్లో చాలా వైరల్ అయింది అది ఆ వీడియో. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం. సో మూవింగ్ ఆన్, ఇంకా వేరే ప్లేయర్స్ మనం చూసుకుంటే జాష్ ఫిలిప్ అండ్ డేల్ స్టెయిన్. డేల్ స్టెయిన్ గురించి, డేల్ స్టెయిన్ అంటే హీఈస్ ఎ మ్యాన్ హూ నీడ్స్ నో ఇంట్రడక్షన్. మనం అంతకుముందు డిస్కస్ చేసుకున్న పాడ్కాస్ట్ లో కూడా డేల్ స్టెయిన్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకున్నాం ఒకసారి. ఒక విషయం జాష్ ఫిలిప్ గురించి చెప్పాలంటే, జాష్ ఫిలిప్ ని నేను బిగ్ బ్యాష్ లో చూశాను. అతను బిగ్ బ్యాష్ లో సిడ్నీ సిక్సర్స్ ఆడతాడు, ఓపెనింగ్ స్లాట్ లో ఆడతాడు. చాలా మంది జాష్ ఫిలిప్ ఈజ్ ద ఫ్యూచర్ స్టీవెన్ స్మిత్ అని ఆస్ట్రేలియాలో అంటారు ఆ విధంగా. సో ఎందుకు ఈ విధంగా అంటారని నేను కొంచెం ఇంట్రెస్టింగ్ గా అతన్ని బ్యాటింగ్ స్టైల్ కానీ ఇవన్నీ ట్రాక్ చేస్తే, బ్యాటింగ్ లో ఏం సిమిలారిటీస్ ఉండవు. అంటే స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ స్టైల్ కి ఇతని స్టైల్ కి పెద్దగా సిమిలారిటీస్ ఏం కనిపించవు. కాకపోతే కొంచెం ఫేస్ కట్స్ లో లైట్ గా సిమిలారిటీస్ ఉన్నాయని కామెంటరీలో జోక్ చెప్తారు. అవునవును, నేను అనుకున్నా చూడంగానే ఏంది వీడు చిన్న చిన్న స్మిత్ లా ఉన్నాడు. కాకపోతే ఒక విధంగా ఎందుకు ఫ్యూచర్ స్టీవెన్ స్మిత్ అని అంటారని ఇంకో సైడ్, అదర్ సైడ్ ఆఫ్ థింగ్ ఆలోచిస్తే, జాష్ ఫిలిప్ నిజంగానే ఆస్ట్రేలియాలో ప్రజెంట్ ఉన్న ఆస్ట్రేలియాలో ఇప్పుడు మనకు ఫ్యూచర్ ఎవరు, ఈ స్టీవ్ స్మిత్స్, ఈ డేవిడ్ వార్నర్స్ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ప్లేయర్స్ లో లెజెండ్ ఎవరు అవుతారంటే, చాలా మంది ఎక్కువ స్పష్టంగా చెప్పే పేరు వచ్చేసి జాష్ ఫిలిప్. నేను కొంచెం ఎక్కువ బిల్డప్ ఇస్తున్నాను ఫిలిప్ గురించి, అనుకోవద్దు అతను అండర్ పర్ఫామ్ చేస్తే. కానీ నిజంగా అతను చాలా టాలెంటెడ్ ప్లేయర్. ఎందుకంటే అతని ప్లేయింగ్ స్టైల్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. బేసిక్ గా మీరు అనొచ్చు ఓపెనింగ్ స్లాట్ లో వచ్చి ఒక 30, 40, 50 కొట్టడం ఇదేం పెద్ద మ్యాటర్ కాదు, చాలా మంది అరౌండ్ ద వరల్డ్ కొడతారు కానీ ఐపీఎల్ లోకి వచ్చేసరికి పెర్ఫామ్ చేయరని చెప్తారు. అది వాస్తవమే అది. కాకపోతే జాష్ ఫిలిప్ బ్యాటింగ్ స్టైల్లో అతని ఆఫ్ సైడ్ ప్లే అవ్వచ్చు, అతని లెగ్ సైడ్ ప్లే అవ్వచ్చు, అతను పేస్ ని చాలా నాన్సిలెంట్ గా ఆడతాడు. అంటే అది ఒక విధంగా ఏంటంటే, కొంతమందికి న్యాచురల్ టాలెంట్ ఉంటుంది క్రికెట్ లో, కొంతమంది ప్రాక్టీస్ చేయగా చేయగా కొన్ని స్కిల్స్ ని తెచ్చుకుంటారు, కొంతమంది న్యాచురల్ గానే టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటారు. సో జాష్ ఫిలిప్ ఏంటంటే ఆ న్యాచురల్ టాలెంట్ కి సంబంధించినటువంటి ప్లేయర్ అన్నమాట. సో అతనికి అందుకే అంత హైప్ ఉంది. సో ఆర్సీబీ ఒక విధంగా చాలా స్మార్ట్ బై ఇది, ఎందుకంటే అతని బేస్ ప్రైస్ 20 lakhs. సో 20 lakhs కే జాష్ ఫిలిప్ ని తెచ్చుకున్నారు. కాకపోతే అతనికి ఆడే అవకాశాలు వస్తాయా, ఒకవేళ వస్తే ఏ ప్లేస్ లో ఆడిస్తారు అనేది మనం ఇంట్రెస్టింగ్ గా ఆలోచించాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఇసురు ఉడానా. చాలా మంది మర్చిపోయిన ప్లేయర్ ఒక విధంగా. ఎందుకంటే శ్రీలంక అప్పుడు T20 వరల్డ్ కప్స్ ఇవి స్టార్ట్ అయినప్పుడు 2007, 2009 ఆ టైంలో ఇసురు ఉడానా పేరు కొంచెం బాగానే ఎక్కువ వినపడేది. కానీ స్లోగా ఫేడ్ అవుట్ అయిపోయింది, అందరూ మర్చిపోయారు. కానీ మళ్ళీ రీసెంట్ గా అందరూ ఏంటి పేరు ఎక్కడో విన్నట్టు చూసామే, ఇసురు కూడా శ్రీలంక కదా అని ఆలోచించే టైంలోనే ఒక ఆ, ఒక సూపర్ స్టార్ లాగా బయటకు వచ్చాడు అనమాట. ఎందుకంటే ఇతను T10 లీగ్స్ కూడా ఆడేవాడు.
T10 లీగ్స్ లో ఒక విధంగా బౌలింగ్ 2 ఓవర్స్ వేసి 2-3 వికెట్స్ తీయడం, బ్యాటింగ్ లో వచ్చి 20-30 రన్స్ కొట్టడం, ఇట్లాగా అందరినీ సర్ప్రైజ్ చేశాడు అనమాట. అంటే అతనిలో ఇంకా ఆ T20 T10 గేమ్ కి కావాల్సిన స్కిల్ సెట్ పుష్కలంగా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ సౌత్ ఆఫ్రికాలో జరిగే ఝాన్సీ సూపర్ లీగ్ అవ్వచ్చు, ఇంకా వేరే చోట్ల జరిగే T20 లీగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి చాలా మంచి రికార్డు తోటి బయటకు వచ్చాడు. సో అందుకే ఆర్సీబీ అతను తీసుకోవడానికి చాలా మొగ్గు చూపింది, అనుకున్నట్టుగానే బేస్ ప్రైస్ కి తెచ్చుకుంది. అండ్ ఇతను బౌలింగ్ లో ఉండే ఆ స్లోవర్ బాల్స్ కానీ, ఆఫ్ కట్టర్స్ కానీ, లెగ్ కట్టర్స్, ఇలాంటి వేరియేషన్స్ అన్ని కూడా యూఏ ట్రాక్స్ పైన చాలా యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఆర్సీబీ టీమ్ స్ట్రెంగ్స్ గురించి డిస్కస్ చేద్దాం రాహుల్. వీళ్ళ టీమ్ కి బ్యాటింగ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని ఎప్పటి నుంచో ఉన్న ఒక అది స్టాంప్ అది. ఈసారి కొత్తగా వచ్చిన ప్లేయర్స్, ఈ ఎడిషనల్ ప్లేయర్స్ ప్లస్ ఆల్రెడీ ఉన్న క్రాప్ ఆఫ్ ప్లేయర్స్ ని నువ్వు బ్యాలెన్స్ చేసి ఇంకా బిగ్గెస్ట్ అంత బ్యాటింగ్ ఏనా, లేదు ఈసారి బౌలింగ్ ఏమైనా కొంచెం మెరుగ్గా ఉందని అనుకుంటున్నావు? నాకు తెలిసి బౌలింగ్ అయితే ఖచ్చితంగా కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టారు వాళ్ళు. ఇప్పుడు క్రిస్ మారిస్, డేల్ స్టెన్, కేన్ రిచర్డ్సన్ ఫస్ట్ కొన్నారు. కేన్ రిచర్డ్సన్ ఇప్పుడు లేదు, వేరే విషయము. కానీ అంటే వీళ్ళు ఎఫర్ట్ అయితే పెడుతున్నారు, ట్రై అయితే చేస్తున్నారు బౌలింగ్ మంచిగా చేద్దామని. కానీ అది నిజంగానే అవుతుందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బౌలర్స్ ని కొన్నా కానీ వాళ్ళ టీంలో ఆడించగలుగుతామా అనేది వచ్చే నెక్స్ట్ ప్రశ్న అది. కాబట్టి నాకు ఇంకా వాళ్ళ బౌలింగ్ మీద అంత నమ్మకం లేదు. ఇప్పుడు క్రిస్ మారిసన్ తీసుకున్నారు 10 కోట్లు పెట్టి, ఆడిచ్చేస్తే బాగా పీకేసి అప్పట్లో స్టార్ ఆర్సీబీ ఆడినట్టు ఆడి నీకు డెత్ లో బాగా మ్యాచెస్ క్లోజ్ అవుట్ చేయగలిగితే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం చూస్తే ఇప్పుడు ఉన్న బౌలింగ్ అటాక్ లాస్ట్ పోయినేడికి ఏడికి పెద్ద తేడా లేదు. ఇప్పుడు మారిస్, స్టెయిన్ తప్ప నీకు అదే ఉమేష్ యాదవ్ ఉన్నాడు, అదే నవదీప్ సైని ఉన్నాడు, అదే సిరాజ్ ఉన్నాడు, అదే వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, అదే పవన్ నేగి ఉన్నాడు. పవన్ నేగి నాకు పవన్ నేగి అనగానే పోయినాడు. అప్పుడు కోహ్లీ లాస్ట్ ఓవర్ హార్దిక్ వేయించాడు బౌలింగ్. అమ్మో, ఆర్సీబీ వాళ్ళ తెలిసి ఫ్యాన్స్ అందరు ఇప్పుడు కూడా పడుకుంటే ఏమన్నా పీడకలు వస్తే ఇది అదే వస్తుంది, ఆ మ్యాచ్ గుర్తొస్తుంది వాళ్ళందరికి. అలాంటి డిసిషన్ అది. కాబట్టి బౌలింగ్ పెద్ద మారినట్టు ఏం లేదు ఇప్పుడు, అదే నేను అంటుంది. అందుకని ఇప్పుడు ఒకే ఒక క్రిస్ మారిస్ లేదంటే డేల్ స్టెయిన్ వల్ల మొత్తం అంతా మారిపోతుందా అనేది నాకు అంత విశ్వాసాన్ని అయితే ఇవ్వట్లేదు. అవును, ఒక విధంగా కొంచెం అంటే డేల్ స్టెయిన్ అండ్ క్రిస్ మారిస్ లాంటి ప్లేయర్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు, వాళ్ళ టీం వాళ్ళని ఎలా యూస్ చేసుకుంటుంది అనేది కూడా ఆలోచించాలి. అండ్ ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏబీ డివిలియర్స్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్లో అతను క్రిస్ మారిస్ అండ్ డేల్ స్టెయిన్తో కలిసి ఆడాడు. అండ్ డొమెస్టిక్ సైడ్స్లో కూడా వీళ్ళిద్దరితోటి చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. సో ఖచ్చితంగా కొంచెం క్యాప్టెన్సీ పరంగా కోహ్లీయే కాకుండా ఒకవేళ డేల్ స్టెయిన్, క్రిస్ మారిస్ ఇద్దరిని ఆడిస్తే కనుక కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీని ఏబీ డివిలియర్స్ కూడా ఈక్వల్ గా తీసుకుని కొంచెం ఏదైనా అంటే బౌలింగ్ రిలేటెడ్ గా కొన్ని స్ట్రాటజీస్ లో అవ్వచ్చు, లేదు డేల్ స్టెయిన్ అండ్ క్రిస్ మారిస్ వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో ఏబీ డివిలియర్స్ కి బాగా తెలుసు. కాబట్టి కొంచెం అది ఒక విధంగా చిన్న అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు ఏబీ డివిలియర్స్ ప్రెసెన్స్ అనేది ఆర్సీబీ టీంలో. ఇప్పుడు నాకు తెలిసి డేల్ స్టెయిన్ అయితే ఓన్లీ కోహ్లీ చాయిస్ అనిపించింది నాకు తెలిసి. చెప్పుంటాడు హెసన్ ఇంకా టీమ్ కి చెప్పుంటాడు కోహ్లీ, నాకు ఎట్టి పరిస్థితిలో డేల్ స్టెయిన్ అయితే కావాలి. ఎందుకంటే నువ్వు డేల్ స్టెయిన్ కోహ్లీ కెమిస్ట్రీ చూస్తే వాళ్ళు 2009 లో ఆడాడు స్టెయిన్ అప్పుడు ఆర్సీబీకి. అప్పుడు నీకు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు దూక్కొని సెలబ్రేషన్లు మనం ఫోటోలు చూసాము. పోయినాడు స్టెయిన్ ఆడినప్పుడు కూడా 1-2 మ్యాచ్ల్లో కోహ్లీ ఎంత ఎక్సైటెడ్ ఉన్నాడో చూసాం. ఇంకా కోహ్లీకి ఫాస్ట్ బౌలర్స్, వికెట్లు స్వింగ్ చేసి బాగా పేస్ లో వికెట్లు తీసే బౌలర్స్ అంటే చాలా ఇష్టం. అంతే తప్ప నాకు తెలిసి స్టెయిన్ ని ప్రత్యేకంగా తన టాలెంట్ బాగా ఉపయోగపడుతుందని తీసుకున్నారని నాకు అనిపించలేదు. ఎందుకంటే స్టెయిన్ ఏమో అబ్బా అంటే వయసు అయిపోయిందని చెప్పొచ్చు, ప్లస్ పేస్ తగ్గింది, ఇంజురీస్ అని చెప్పొచ్చు. కానీ తనంత పోటెంట్ గా లేడు ఇప్పుడు. ఇది వరకు ఒక 5 ఏళ్ల క్రితం తను T20లో ఎంత బాగా వేసేవాడు, ఇప్పుడు అంత ఏట్లే అనిపించింది. బిగ్ బ్యాష్ లో ఎట్లా ఆడాడు అబ్బా రాజు స్టెయిన్? బిగ్ బ్యాష్ లో డేల్ స్టెయిన్ వచ్చేసి మెల్బర్న్ స్టార్స్ ని రిప్రజెంట్ చేశాడు. అక్కడ కంప్లీట్ సీజన్ అయితే ఆడలేదు, జస్ట్ కొన్ని గేమ్స్ మాత్రం ఆడాడు. ఎందుకంటే హ్యారీస్ రాఫ్ పాకిస్తాన్ ప్లేయర్ వచ్చేసి బౌలర్ గా. సో డేల్ స్టెయిన్ కి కొద్ది గేమ్స్ లభించినాయి, ఒక రకంగా మేబీ ఒక 4 or 5 గేమ్స్ ఆడాడు అనుకోండి, అంతకు మించి అయితే ఆడలేదు డేల్ స్టెయిన్ మెల్బర్న్ స్టార్స్ కి సీజన్ లో.
ఆడిన 4-5 గేమ్స్ లో అంటే పేస్ అయితే డీసెంట్, అంటే 140s ప్లస్ వేస్తున్నాడు. పేస్ అయితే ఏం తగ్గలేదు. కాకపోతే అతని రీసెంట్ 1-2 years మనం చూసుకుంటే అతను ఆడిన T20 లీగ్స్ ఏవైనా సరే, అతన్ని ఆడించే టీమ్స్ అన్ని కూడా అతనికి ఇంజురీ కన్సర్న్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం అతన్ని తెలివిగా స్మార్ట్గా, అంటే 1 గేమ్ ఆడించి 1 గేమ్ రెస్ట్, లేదు 2 గేమ్స్ ఆడితే ఇంకో గేమ్ రెస్ట్, సో ఇట్లాగా ఆడించడం మనం చూసాం. సో ఇతను ఆర్సీబీకి 14 గేమ్స్ ఆన్ ద ట్రాట్ ఆడే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు డేల్ స్టెయిన్. మేబీ స్టార్టింగ్ లో యూస్ చేసి బ్రేక్ ఇస్తారా, లేదు ఫామ్ బాగుంటే కొన్ని గేమ్స్ కి మధ్యలో రెస్ట్ ఇచ్చి కంటిన్యూస్ గా యూస్ చేస్తారా అనేది మనం చూడాలి. అండ్ యుజ్వేంద్ర చహల్ అతను అంటే ఒక విధంగా జాంపా రిప్లేస్మెంట్ కూడా చాలా స్మార్ట్ రిప్లేస్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే జాంపా తప్పిస్తే, సారీ, చహల్ తప్పిస్తే లెగ్ స్పిన్నర్స్ ఎవరు కూడా ఆర్సీబీలో లేరు. సో ఒకే ఒక స్పిన్నర్ తో వెళ్ళి ఐపీఎల్ కప్ కొట్టడం అంటే కొంచెం సాహసం. ఎందుకంటే బ్యాకప్ ఎవరొకరు ఉండాలి. అంటే ఇన్ కేస్ చహల్ కి ఏదైనా ఇంజురీ అయినా, లేదు లెగ్ స్పిన్నర్స్ ఒక ఫేజ్ లో పోతా ఉంటారు. అది ఎట్లాంటి ఫేజ్ అంటే కంప్లీట్ ఏంటంటే వేరియేషన్స్ ఎక్కువ ఓవర్ గా యూస్ చేసి కొంచెం రన్స్ ఎక్కువ 40-50 రన్స్ కొట్టించుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ దెబ్బతినడం, నెక్స్ట్ గేమ్స్ లో కంప్లీట్ కోట్ ఆఫ్ ఓవర్స్ వేయకపోవడం, ఇలాంటివి లెగ్ స్పిన్నర్స్ లో మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సమయం రిప్లేస్ చాలు గురించి అయితే ఒకటి బాగా మనం ప్రశంసించాలి. ఆ విషయం అయితే ఆర్సీబీలో ఆడుతూ ఇన్నేళ్లగా చిన్నస్వామిలో ఆడుతూ అసలు అంత మంచి ఎకానమీ రేటు, అంత మంచి కన్సిస్టెన్సీ రేటుతో వికెట్లు తీస్తూ బాగేయడం అనేది మాటలు కాదు అసలు. నిజంగా అసలు చిన్నస్వామిని డెత్, దాన్ని ఏమంటారు, గ్రేవ్ యార్డ్ ఆఫ్ బౌలర్స్ అంటారు. అలాంటిది అసలు ఒక స్పిన్నర్ అక్కడ అంత మంచి పర్ఫామ్ చేయగలిగాడంటే ఇన్ని సంవత్సరాలుగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు చాల్కి. చాహల్ గ్రోత్ లో కూడా విరాట్ కోహ్లీది చాలా కీలక పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే చాహల్ ని కోహ్లీ ఏ ఏ టైంలో యూస్ చేస్తాడో ఆర్సీబీ కానీ మనం అబ్జర్వ్ చేస్తే, స్టార్టింగ్ లో ఏంటంటే చహల్ ఫ్రాంచైజ్ గా ఆడడం స్టార్ట్ చేసిన కొత్తలో చాలా సార్లు మిడిల్ ఓవర్స్ లో వేయించడం, లేదంటే సేఫ్ ఓవర్స్ వేయించడం ఇట్లా చేసేవారు. కానీ రీసెంట్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 2 years ఎప్పుడైతే అతను ఇండియాకి ఆడడం స్టార్ట్ చేశాడు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కోహ్లీ ఖచ్చితంగా అతన్ని కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవడానికి కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే అతనికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో బౌలింగ్ ఇవ్వడం, అంటే కొన్నిసార్లు డిఫెండ్ చేసుకునేటప్పుడు అవ్వచ్చు, లేదు ఒకసారి ఆపోజిషన్ టీంలో స్టార్టింగ్ వాళ్ళు 50 ఫర్ నో లాస్, 60 ఫర్ నో లాస్, ఇట్లాంటి సిచ్యువేషన్ అవ్వచ్చు. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో యూస్ చేయడం వల్ల చహల్ కి కూడా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది. కొన్నిసార్లు ఇప్పుడు ఆర్సీబీలోనే ఒకసారి యువరాజ్ సింగ్ వరుసగా 3 6 ఎన్నో కొట్టి నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోతాడు, లాంగ్ ఆన్ దగ్గర లాంగ్ ఆఫ్ దగ్గర. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా సార్లు ఆ చహల్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో కోహ్లీ అతన్ని ట్రస్ట్ చేశాడు, అతన్ని నమ్మాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఈ రోజు మనం చహల్ ఎందుకు అంటే చహల్ కి మళ్ళీ సెకండరీ బ్యాకప్ కూడా లేకుండా వాళ్ళు ఇప్పుడు జాంపా అంటే రిప్లేస్మెంట్ కి అనౌన్స్ చేశారు. కానీ ఒకవేళ ఈ కేన్ రిచర్డ్సన్ లేకుండా అది తప్పుకోకుండా ఉండుంటే మేబీ టీంకి ఒకే ఒక లెగ్ స్పిన్నర్ తో వెళ్ళారు. అసలు ఆర్సీబీకి అంత ధైర్యం ఏంటంటే అది ఖచ్చితంగా చహల్ కి ఉన్న రికార్డ్ అండ్ చహల్ కి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎందుకంటే అతను ఇప్పుడు ఇండియా కూడా రెగ్యులర్ గా ఆడుతున్నాడు. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఏంటంటే అతను ఒక ప్రూవెన్ పెర్ఫార్మర్. సో ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు మనం ఆలోచించుకుంటే చహల్ ఎప్పటిలాగే కీలక పాత్ర పోషిస్తాడు ఈ సీజన్ కూడా. రాజు సారీ, సుందర్ వాషింగ్టన్ సుందర్, అవును, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయమే. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ డొమెస్టిక్ ట్రోఫీలో చెన్నై అంటే తమిళనాడుని రిప్రజెంట్ చేస్తాడు వాషింగ్టన్ సుందర్. ఆఫ్ స్పిన్నర్ అండ్ అప్పుడప్పుడు 1 డౌన్ 2 డౌన్ లో కూడా బ్యాటింగ్ చేస్తాడు. తమిళనాడులో అతను తమిళనాడు ప్రీమియర్ లీగ్ అని ఒకటి ఉంది, అందులో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాడు. సో వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు కూడా నన్ను అడిగితే పర్సనల్ గా వాషింగ్టన్ సుందర్ ని రోహిత్ శర్మ బాగా యూజ్ చేస్తాడు. ఎందుకంటే రోహిత్ శర్మ ఇండియాకి అప్పుడప్పుడు అతనికి T20s లో క్యాప్టెన్సీ చేసిన అవకాశం వచ్చినప్పుడు వాషింగ్టన్ సుందర్ ని చాలా తెలివిగా యూజ్ చేసేవాడు. అంటే అతనికి పవర్ ప్లేలో ఓవర్స్ ఇవ్వడం, మరలా ఎప్పుడైతే బ్యాట్స్మెన్ స్పిన్ ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి టైంలో వాషింగ్టన్ సుందర్ ని బౌలింగ్ తీసుకురావడం, ఇలా చాలా క్లెవర్ గా యూజ్ చేసేవాడు. అంటే కోహ్లీ అంటే పర్సనల్ గా ఆర్సీబీ విషయం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆర్సీబీలో ఇతను ఆడిన గేమ్స్ కానీ ఇతని రికార్డ్స్ చూసుకుంటే
చాలా సార్లు అంటే అయితే 4 hours కంప్లీట్ చేసిన మ్యాచెస్ అయితే కొంచెం తక్కువే ఒక విధంగా చెప్పాలంటే. అసలు చాలా మోస్ట్లీ కోహ్లీ చాలా వర్స్ట్ గా వాడాడబ్బా సుందర్ని అయితే 2 ఏళ్లుగా చూస్తున్నా. మోస్ట్లీ 2 hours లేదు 3 hours ఉమ్, అట్ మ్యాక్సిమం అనే టైప్లో వేస్తాడు బౌలింగ్. సో కోహ్లీ కొంచెం వాషింగ్టన్ సుందర్ని బాగా ట్రస్ట్ చేసి అతనికి కూడా చాహల్ లాగే కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే సుందర్ కూడా ఒక ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే ప్లేయర్. అంటే చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, అంటే చాలా మంది వాషింగ్టన్ సుందర్ అనగానే అండర్ 19 మెమరీస్ గుర్తొచ్చి ఉండొచ్చు, కానీ ఇండియాకి సెలెక్ట్ అయిన తర్వాత అతను పెద్దగా ఎక్కువ న్యూస్ లో అయితే లేడు. అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి మ్యాచ్ టర్న్ చేసిన సిచ్యువేషన్స్ లో. సో వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్ ఎప్పుడు కూడా ఐ మీన్ లెఫ్ట్ హ్యాండర్స్ కి ఒక వెపన్ గా యూజ్ చేయొచ్చు. అదే కాకుండా వాషింగ్టన్ సుందర్ రీసెంట్ ఇయర్స్ లో కొంచెం ఆ వేరియేషన్స్ ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి నేను విన్నాను, చదివాను కూడా. సో ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ని కొంచెం స్మార్ట్ గా యూజ్ చేసుకుంటే అతను కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అంటే చాహల్ లాగే ఈక్వల్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే ప్లేయర్ అని నేనైతే నమ్ముతున్నా. సో కోహ్లీ అతన్ని ఎలా యూజ్ చేస్తాడనే దానిపైన కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయంలో మాత్రం. అవునబ్బా అదైతే ఖచ్చితం. అదైతే సుందర్ని అయితే చాలా అండర్ యూటిలైజ్ చేశారు ఆర్సీబీ వాళ్ళు. బహుశా ఈసారి బాగా వాడుకొని మేబీ బాగా ఆడతారేమో వాళ్ళు. శివం దూబే ఈసారి నాకు తెలిసి కొంచెం సంవత్సరం నుంచి ఇండియాకి ఆడుతున్నాడు, కొంచెం ప్రోగ్రెస్ అయి ఉంటాడు టాలెంట్ పరంగా. కాబట్టి కొంచెం ఈసారి ఒక కన్నేసి ఉంచాలి శివం దూబే మీద. శివం దూబే కాకుండా వీళ్ళకి మోయిన్ అలీ చాలా ఇంపార్టెంట్ ఫిగర్ అనిపిస్తాడు డ్రెస్సింగ్ రూమ్ లో అక్కడ. నాకు కోహ్లీ కూడా బాగా ఇష్టం అనుకుంటా మోయిన్ అలీ. మోయిన్ అలీ నాకు తెలిసి అంటే ఇప్పుడు లీడర్షిప్ గ్రూప్ లో ఉంటాడు, ఆర్సీబీ లీడర్షిప్ గ్రూప్ లో. ఇంకా నాకు చాలా ఇష్టం మోయిన్ అలీ. తను మంచి ఇప్పుడు చూసాం కూడా T20 బ్లాస్ట్ లో కూడా కప్పులు గెలిపించాడు వాళ్ళ టీం కి. ఏమంటావు రాజు, నువ్వు మోయిన్ అలీ ఎంత రోల్ ఉంటుందంటావు సీజన్ లో? మోయిన్ అలీ డెఫినెట్లీ చాలా అంటే ఆల్రౌండర్ ఎబిలిటీస్ ఉన్న ఒక అరుదైన టాలెంటెడ్ ప్లేయర్. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ లో కూడా కొంతమంది ఏంటంటే యాంకర్ రోల్ ప్లే చేసే ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు ఆఫ్ స్పిన్నర్స్ లో. సో కానీ మోయిన్ అలీ ఏంటంటే ఆపోజిట్. ఇటు బ్యాటింగ్ లో 140-150 స్ట్రైక్ రేట్ ప్లస్ స్కోర్ చేయగలడు. అలాగే బౌలింగ్ లో కూడా చాలా స్మార్ట్ ప్లేయర్ అన్నమాట. కానీ అతన్ని రీసెంట్ ఎందుకో లిమిటెడ్ ఓవర్స్ ఒక్కటే, అంటే ఇంగ్లాండ్కి ఆడిన లిమిటెడ్ ఓవర్స్ రికార్డు లాస్ట్ 1.5 year గా చాలా బ్యాడ్ గా ఉంది. అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఎస్పెషల్లీ ఈ సీజన్ చూసుకుంటే అతనికి వచ్చిన అవకాశాలన్నీ కూడా అతను అపార్ట్ ఫ్రమ్ వన్ ఆపర్చునిటీ అనుకుంటా మొన్న జరిగిన ఆస్ట్రేలియా గేమ్ లో మినహాయిస్తే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అదే సారీ పాకిస్తాన్ లో లాస్ట్ T20 అనుకుంటా. ఒక విధంగా చెప్పాలంటే చాలా అండర్ పర్ఫామ్ చేశాడు. చాలా అంటే చాలా, అంటే అసలు మోయిన్ అలీ నుంచి మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బౌలింగ్ వేస్తే ఒక వికెట్ అన్నా తీస్తాడు, లేదు బ్యాటింగ్ వేస్తే మినిమం ఎంతన్నా కొడతాడని. కానీ ఒక విధంగా అతనికి ఐర్లాండ్ సిరీస్ స్టార్ట్ నుంచి చూస్తున్న లిమిటెడ్ ఓవర్స్ లో అతను బేసికల్ గా షార్ట్ బాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మోయిన్ అలీకి. అంటే షార్ట్ బాల్ అతను పుల్ ని టాప్ ఏజ్ చేయడము, లేదంటే యునో గ్లవ్ అయ్యి కీపర్ కి క్యాచ్ ఇవ్వడం, ఇట్లాంటివి చాలా చూసాం మనం. మళ్ళీ అదే ఓల్డ్ వీక్నెస్ మళ్ళా అతన్ని వెంటాడుతుంది అని ఒక విధంగా చెప్పుకోవచ్చు మనం. సో మోయిన్ అలీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే అది ఆర్సీబీకి గుడ్ న్యూస్ అయితే కాదు. బట్ యుఏఈ లాంటి కండిషన్స్ లో కొంచెం కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి స్పిన్ ఖచ్చితంగా అతనికి ఒక ఉన్న అంటే ఆల్రౌండర్ ఎబిలిటీలో స్పిన్ అతనికి ఉన్న ఒక అడ్వాంటేజ్ కాబట్టి సో మేబీ అతన్ని యూస్ చేసే అతని టీంలో ఎలా యూస్ చేస్తారనే దానిపైన కూడా ఉంటుంది. ఎందుకంటే మోయిన్ అలీతో కొన్నిసార్లు ఓపెనింగ్ కూడా చేశారు ఆర్సీబీ టీం వాళ్ళు. సో ఈ ఇయర్ ఆ కాంబినేషన్స్ అన్ని కూడా వాళ్ళు ఎలా అంటే టీమ్ మేనేజ్మెంట్ అది కూడా ఇప్పుడు మారింది కాబట్టి మోయిన్ అలీని ఎలా యూస్ చేస్తారనే దానిపైన కూడా ఉంటుంది. కానీ రీసెంట్ ఫామ్ ని ఒకటే మనం దృష్టిలో పెట్టుకుంటే దిస్ ఇస్ నాట్ గుడ్ న్యూస్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఎందుకంటే మోయిన్ అలీ ఫామ్ కొంచెం ఒక విధంగా విచారం కలిగించేలాగే ఉంది ఆర్సీబీ ఫ్యాన్స్ కి రీసెంట్ ఫామ్ వచ్చేసి. కానీ బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ కి, లేదు ఒక టోర్నమెంట్ నుంచి ఇంకో టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయినప్పుడు జనరల్ గా బిగ్ ప్లేయర్స్ దేన్ని బ్యాగేజ్ క్యారీ చేయరు. అంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్, ఆ పెసిమిస్టిక్ థింకింగ్ అని క్యారీ చేయరు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఐపీఎల్ కి రాగానే మేబీ ఫస్ట్ మ్యాచ్ లోనే మోయిన్ అలీ సెంచరీ కొట్టొచ్చేమో. సో ఇట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం
మోయిన్ అలీ ఫ్యాన్ మంచి ఫామ్ లోకి రావాలి అని చెప్పి కోరుకుందాం. అండ్ దేవ్ దేవదత్ పడికల్ కి ఛాన్స్ ఇస్తారంటావా ఓపెనింగ్ కి? తను బాగా ఆడాడు పోయిన సంవత్సరం మొత్తం, డొమెస్టిక్ మొత్తం. అవును, దేవదత్ పడిక్కల్ అనగానే ఇప్పుడు కర్ణాటక టీంలో వన్ ఆఫ్ ది ఫ్యూచర్ స్టార్స్ గా చెప్పుకుంటారు. అంటే ఒకప్పుడు రాహుల్ ద్రవిడ్ ఎలాగా కర్ణాటకకి, అంటే కర్ణాటక అనగానే రాహుల్ ద్రవిడ్ అనే కర్ణాటకని క్రికెట్ పరంగా ఎలా గుర్తుపెట్టుకునేవారో, ఫ్యూచర్ లో దేవదత్ పడిక్కల్ కూడా అలా గుర్తుపెట్టుకుంటారని అంత హైప్ ఉంటుంది ఇక్కడ దేవదత్ పడిక్కల్కి. అతని గేమ్ కూడా నేను చాలా సార్లు చూసాను. ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ దేవదత్ పడిక్కల్. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్. చాలా యువరాజ్ సింగ్ సిమిలారిటీస్ అయితే కనబడతాయి. నీవు దేవదత్ పడిక్కల్ గేమ్ అబ్జర్వ్ చేస్తే కొంచెం యువరాజ్ సింగ్ గేమ్ సిమిలారిటీస్ అయితే కనబడతాయి. అతన్ని టాలెంట్ గురించి నో క్వశ్చన్స్ అసలు. ఖచ్చితంగా తను బ్యాటింగ్ ఓపెనింగ్ స్లాట్ లో పంపిస్తే కనుక ఒక, అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరో అతని దగ్గర కూడా అదే ఎబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంది. పెద్దగా పటేల్ సార్ నేను మరి పటేల్ సార్ కంటే మరి ఇస్తారా ఛాన్స్ పడికల్ కి? మరి పటేల్ సార్ మీద అది నాకు తెలిసి పార్థివ్ పటేల్ ని ఇతనికి మనం ఒకే లైన్ లో పెట్టుకుని ఆలోచిస్తే, పార్థివ్ పటేల్ కి ఇంకొక బ్యాకప్ డిపార్ట్మెంట్ వికెట్ కీపింగ్ ఉంది. సో పార్థివ్ పటేల్ కానీ ఏబీ చేస్తాడట ఈసారి కీపింగ్. అదే ఆ వికెట్ కీపింగ్ పొజిషన్ లో ఎవరిని ఉంచుతారనేది దాన్ని అదే అది ఒక కీ రోల్ అనమాట. ఎందుకంటే వికెట్ కీపర్ గా పార్థివ్ పటేల్ ఉపయోగిస్తే వాళ్ళ టీమ్ బ్యాలెన్స్ కొంచెం మార్చుకోవాలి. బ్యాటింగ్ లో వాళ్ళు ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారు అనేది. ఒకవేళ పార్థివ్ పటేల్ ని వాళ్ళు కీపర్ గా కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ ప్యూర్ బ్యాట్స్మెన్ లా కన్సిడర్ చేసి ఈ కీపింగ్ రెస్పాన్సిబిలిటీస్ మేబీ జార్జ్ ఫిలిప్ లాంటి ప్లేయర్ కో, లేదు ఏబీ డివిలియర్స్ కే, నువ్వు అన్నట్టుగా ఏబీ డివిలియర్స్ కి ఇస్తే కనుక డెఫినెట్లీ టీంలో కొన్ని ఈ స్ట్రాటజీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా అవ్వచ్చు. సో దేవదత్ పడిక్కల్కి ఛాన్స్ వస్తుందా లేదా అనేది కొంచెం ఈ టీమ్ బ్యాలెన్స్, అంటే పార్థివ్ పటేల్ లాంటి ప్లేయర్స్ స్టార్ట్ అవుతారా, లేదు అతనికి ఒక ఫస్ట్ 3-4 గేమ్స్ ట్రై చేసి మళ్ళా బిగ్ గేమ్స్ కన్సిడర్ చేసి ఇట్లాంటి స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా అని మనం చూడాలి. దేవదత్ పడిక్కల్కి అయితే నా అంచనా ప్రకారం ఖచ్చితంగా అతనికి ఆడే అవకాశాలు అయితే ఈ సీజన్ వస్తాయి. అది ఎన్ని గేమ్స్ అనేది, ఒకవేళ అతను స్టార్ట్ అయితే, అంటే ఇన్ కేస్ అతన్ని స్టార్టింగ్ ఫస్ట్ గేమ్ లోనే ఎస్ఆర్హెచ్ మీద అతన్ని వాడితే గనక అతను గుడ్ రిటర్న్స్, అంటే మంచిగా పర్ఫామ్ చేస్తే ఫస్ట్ 3-4 గేమ్స్ లో ఖచ్చితంగా కంటిన్యూ చేసి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఎంతైనా లోకల్ ప్లేయర్ కర్ణాటక, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎమర్జింగ్ టాలెంట్. అంటే ఇలాంటి టాలెంట్స్ ని కోహ్లీ ఎప్పుడు కూడా డెఫినెట్లీ ఒక పాజిటివ్ వేలో మోటివేట్ చేస్తాడు వీళ్ళందరినీ కూడా, యంగ్స్టర్స్ ని. సో ఒకవేళ స్టార్టింగ్ 11 లో ఫస్ట్ గేమ్ నుంచి దేవదత్ పడిక్కల్ ఉంటే గనక ఖచ్చితంగా అతను, అంటే అన్లెస్ అండ్ అంటిల్ అతను అండర్ పర్ఫామ్ చేస్తే తప్ప అతన్ని ప్లేయింగ్ 11 నుంచి తప్పించే అవకాశాలు అయితే నాకు వేరేగా కనబడట్లేదు. సో ఓవరాల్ గా వీళ్ళు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? ప్లేయింగ్ 11 వచ్చేస్తే మనం వాళ్ళ ఓపెనర్స్ అయితే నా దృష్టిలో మొదలైతే పార్థివ్ పటేల్ తోనే మొదలు పెడతారు అనిపిస్తోంది. ఎంత ఏబీతో కీపింగ్ చేయించాలని వాళ్ళు ముందే అనుకుంటున్నా గానీ మొదలైతే పార్థివ్ పటేల్ ఇవ్వాలి ఛాన్స్. ఎందుకంటే పోయినాడు ఆ పార్థివ్ పటేల్ చేసిన పర్ఫార్మెన్స్ కి మనం కొంచెమైనా కన్సిడరేషన్ చూపించాలి. ఎందుకంటే చాలా బాగా ఆడాడు పోయినాడు. అసలు వాళ్ళని సడన్ గా నీకు సీజన్ మధ్యలో ఒక మలుపు తిప్పింది ఎవరు అంటే పార్థివ్ పటేల్, మోయిన్ అలీ అని చెప్పుకోవాలి పోయినాడు. కాబట్టి ఆరన్ ఫించ్, పార్థివ్ పటేల్ ఓపెనింగ్ చేయాలి. 1 డౌన్ కోహ్లీ, 2 డౌన్ ఏబీ డివిలియర్స్, దానికైతే కాంపిటీషన్ లేదు. 3 డౌన్ వచ్చేసి వాళ్ళ లెఫ్ట్ హ్యాండర్ మన శివం దూబేని దింపాలి. శివం దూబేని దింపిన తర్వాత 4 డౌన్ వచ్చేసి వాళ్ళ ఆల్రౌండర్ స్పాట్ మోయిన్ అలీని ఆడిస్తారు అనుకుంటున్నా స్టార్టింగ్. కానీ మోయిన్ అలీ ఫస్ట్ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియదు, అది పక్కన పెడితే మోయిన్ అలీ ఉంటాడు. 4 డౌన్ మోయిన్ అలీ. 5 డౌన్ వచ్చేసి వాళ్ళ నంబర్ 7 బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్ లేదా పవన్ నేగి ఆడతారు. నేను వాషింగ్టన్ సుందర్ ఆడిస్తాను, అన్లెస్ అవతల టీంలో రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటే తప్ప నీకు పవన్ నేగి ఆడాడు. నంబర్ 8 వచ్చేసి క్రిస్ మారిస్ ఆడతాడు, వాళ్ళ పేసర్. క్రిస్ మారిస్ తర్వాత ఇక ఇండియన్ బౌలర్స్ వచ్చేసి చాహల్, ఉమేష్ యాదవ్, సైని. అయ్యారా 11 ప్లేయర్లు? మొహమ్మద్ సిరాజ్ కి అయితే ఈసారి నాకు తెలిసి 2 ఏళ్లగా పాపం ఆడిస్తూనే ఉన్నారు. కోహ్లీకి చాలా ఇష్టం సిరాజ్, ఎన్ని ఛాన్సులు ఇచ్చినా పాపం కొట్టించుకుంటూనే ఉన్నాడు.
సైని మాత్రం నా ఈ ఏడు చాలా బాగా వేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సైని నా అంటే తను ఇండియాలో ఫాస్టెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు సైనిని. కాబట్టి క్యూరియస్ చూడాలి ఈ ఏడు ఎట్లా వేస్తాడు బౌలింగ్ అనేది. సైని పోయినేడు ఫస్ట్ టైం ఆడాడు ఐపీఎల్, ఈసారి ఇంకా బాగా మెరుగ్గా ఆడతాడు అనుకుంటున్నా. ఇంకా నీ దృష్టిలో వీళ్ళు వేరేగా ఎలా ఆడతారంటావు? ఓకే, సో ఒక విధంగా చెప్పాలంటే ఈ టీమ్ బ్యాక్గ్రౌండ్ స్టాఫ్, ఇప్పుడు మైక్ హెసన్ సిఇఓ కావచ్చు, సైమన్ క్యాటిచ్ టీమ్ కోచింగ్ డిపార్ట్మెంట్ లో ఒక మెంబర్ అవ్వచ్చు. సో ఇట్లాగా ఇవన్నీ కూడా మంచి అపాయింట్మెంట్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మైక్ హెసన్ ప్రీవియస్ గా న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ టీమ్ ని కోచ్ చేసి కేన్ విలియమ్సన్ తో చాలా మంచి బాండ్ ఉంది. ప్లస్ వాళ్ళిద్దరూ కలిసి, కేన్ విలియమ్సన్ మైక్ హెసన్ కలిసి న్యూజిలాండ్ కి ఎన్ని రికార్డ్స్ అంటే లిమిటెడ్ ఓవర్స్ లో అవ్వచ్చు, టెస్ట్ లో కూడా అవ్వచ్చు, చాలా పాజిటివ్ పర్ఫార్మెన్స్ అంటే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసినట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. సో మైక్ అంటే కేన్ విలియమ్సన్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ప్లేయర్స్ విషయంగా ఇద్దరు గ్రేటే, కానీ పర్సనాలిటీ విషయంగా చూసుకుంటే కేన్ విలియమ్సన్ పర్సనాలిటీ, విరాట్ కోహ్లీ పర్సనాలిటీ కొంచెం డిఫరెంట్. ఒక విధంగా చెప్పాలంటే పోల్స్ అపార్ట్ అని చెప్పుకోవచ్చు. సో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్తో మైక్ హెసన్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూడడానికి ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే సాధారణంగా మైక్ హెసన్ కూడా ఎప్పుడు చాలా కామ్ అండ్ చాలా కంపోజ్డ్ పర్సనాలిటీగా కనబడతాడు. ఏమో విరాట్ ఆ విషయం మీద అయితే నేను ఒకటి చెప్పాలి. మైక్ హెసన్ న్యూజిలాండ్ కోచింగ్ చేసిన మైక్ హెసన్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న మైక్ హెసన్ ఒకటే కాదనిపించింది నాకు. ఏంటో కొంచెం మారిపోయాడు మనిషి, కంప్లీట్ గా మారిపోయినట్టు అనిపించింది. ఎప్పుడైతే న్యూజిలాండ్ కోచింగ్ జాబ్ వదిలేశాడో ఏంటో బాగా నీకు కొంచెం షోమెన్షిప్ అది ఎక్కువైపోయింది. కాబట్టి ఏమో అంటే ఇప్పుడు కొంచెం మైక్ హెసన్ పద్ధతులు కూడా కొంచెం మారినాయేమో అనిపించింది ఐపీఎల్కి వచ్చిన దగ్గర నుంచి. సో ఈ మైక్ హెసన్ అండ్ విరాట్ కోహ్లీ బాండ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని కూడా చూడాలి. ఎందుకంటే చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఒక కోచ్ అండ్ టీమ్ కెప్టెన్ కి ఉండే బాండ్ బాగుంటే కనుక ఖచ్చితంగా అది ఆ ఇంపాక్ట్ గేమ్ రిజల్ట్స్ లో కూడా కనబడింది. మనం దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, స్టీఫెన్ ఫ్లెమింగ్ అండ్ ఎంఎస్ ధోని. సో వాళ్ళిద్దరిని చెప్పుకోగానే ఆ చెన్నై సూపర్ కింగ్స్ టీం అలా మైండ్ లో అలా స్టాంప్ పడిపోద్ది అనమాట. సో ఖచ్చితంగా అదే విధంగా ఈ మైక్ హెసన్ అండ్ కోహ్లీ బాండ్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను. ఎందుకంటే మైక్ హెసన్ ఇండియా టీమ్ కి కూడా కోచింగ్ రోల్ కి అప్లై చేసినట్టు అంతకు ముందు న్యూస్ వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆర్సీబీ టీమ్ నన్ను అడిగితే ఈసారి ప్లే ఆఫ్స్ కి అయితే ఖచ్చితంగా వెళ్తుందని నేనైతే నమ్ముతున్నాను. బట్ ఫస్ట్ టైం వాళ్ళు ఐపీఎల్ టైటిల్ గెలుస్తారా అంటే నాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి. అంటే కొన్ని పొజిషన్స్ లో ప్లేయర్స్ అంత కీలకమైన ప్లేయర్స్ లేరని నేనైతే అనుకుంటున్నాను. కానీ వాళ్ళకి కప్పు కొట్టే టీం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ వాళ్ళు కప్పు కొట్టాలంటే నేను బలంగా నమ్మే విషయం ఏంటంటే ఆరన్ ఫించ్ లాంటి ప్లేయర్ని వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఆరన్ ఫించ్ లాంటి ప్లేయర్ దగ్గర వాళ్ళు మ్యాక్సిమం రాబడితే కనుక ఆర్సీబీదే ఐపీఎల్ కప్పు. ప్రతిసారి ఈసారి కప్ నమ్మదే, ఈసారి కప్ నమ్మదే అనడం కాదు, ఈసారి కప్పు వాళ్ళు కొట్టి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కొటేషన్ ఏదైతే ఉందో ఈసారి కప్ నమ్మది అనేది ఈ ఇయర్ ఖచ్చితంగా హోప్ఫుల్లీ మారుతుందని మనం ఆశిద్దాం. అండ్ ఆర్సీబీ ఫ్రాంచైజ్ కి కోహ్లీ చెప్పినట్టుగానే ఆర్సీబీ ఫ్యాన్స్ నిజంగా ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాన్స్ ఇన్ ది ఐపీఎల్. ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళు టీం గెలిచిన, టీం ఓడిపోయిన, టీం ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా వాళ్ళు కోహ్లీ పైన కానీ ఆర్సీబీ మీద కానీ టీం పైన ఉండే అభిమానం అయితే ఇంచు కూడా తగ్గలేదనే చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో కొంచెం ఫ్రస్ట్రేట్ అయినా, టీం ఓడిపోతున్నా, క్లోజ్ గేమ్స్ ఫినిష్ చేయలేకపోయినా యాజ్ ఫ్యాన్స్ చాలా అండర్స్టాండింగ్ గా వాళ్ళు ఏంటంటే సర్లే నెక్స్ట్ మ్యాచ్ అని అలా హోప్ఫుల్ గా అలాంటి అంటే నేను ఇన్ని మెమరీస్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నేను పర్సనల్ గా చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ని నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇయర్ అయినా హోప్ఫుల్లీ ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్ యొక్క బిగ్గెస్ట్ డ్రీమ్ హోప్ఫుల్లీ ఇయర్ నెరవేరాలని వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ ఈస్ ఆల్ దాట్ ఫ్రెండ్స్. నీలోకి ఒక ఆర్సీబీ ఫ్యాన్ ప్రవేశించి చెప్పాడు అన్నమాట ఇదంతా. చూద్దాం మరి. ఎందుకంటే ఒక విధంగా నేను యాక్చువల్లీ బెంగళూరులో చిన్నస్వామిలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా చాలా సార్లు వెళ్ళాను, చూసాను పర్సనల్ గా కూడా. బట్ ఏంటంటే ఇంకొక విషయం జనాలు చాలా అండర్ ఎస్టిమేట్ చేసేది ఏంటంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎందుకు ఇంత హైప్ ఉంటుంది అది ఇదనంటే యాక్చువల్లీ చిన్నస్వామి స్టేడియంలో వెళ్తే నువ్వు ఒక ఏ స్టాండ్ లోకి వచ్చిన ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు అసలు నీకు ఏమీ వినపడదు. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కంటిన్యూస్ బజ్ ఉంటుంది అనమాట.
ఆర్సీబీ ఆర్సీబీ అని కంటిన్యూస్ గా అరుస్తూనే ఉంటారు. అసలు ఎక్కడ కూడా ఒక మిల్లీ సెకండ్ కూడా పాజ్ ఇవ్వరు. సో అంటే ఆ ఎక్స్ట్రా అంటే ఫ్యాన్స్ ఉండడం అనేది కూడా ఆర్సీబీకి ఒక విధంగా, అంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉండడం ఆర్సీబీకి కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కానీ ఈ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఆర్సీబీకి ఈ ఫ్యాన్స్ ఎవరు లేకుండా వాళ్ళు గేమ్స్ ఆడతారు. అంటే ఇప్పుడు ఏబీ డివిలియర్స్ ఎరుపుల మీద అసలైన సిక్స్లు కొట్టి, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ సెంచరీలు కొట్టినా, లేదు యుజవేంద్ర చహల్ ఏ హ్యాట్రిక్ తీసినా ఫ్యాన్స్ ఉండరు. ఎందుకంటే ఐపీఎల్ ఇప్పుడు బెంగళూరులో ఎప్పుడు జరిగినా ఒక వికెట్ తీసినా, ఒక సిక్స్ కొట్టినా అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా ఉంటది అనేది ఆ టీవీల్లో చాలా మంది ప్రత్యక్షంగా చూసే ఉంటారు. సో ఈసారి ప్లేయర్స్ అంటే ఫ్యాన్స్ లేకుండా ఆడడం అనేది ఒక విధంగా ఛాలెంజే. సో ఫ్యాన్స్ లేని సిచ్యువేషన్ లో వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్ అది కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం. సో ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం అయితే బలంగా ఉంది. నీ అంచనా ప్రకారం వీళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయని అనుకుంటున్నావు రాహుల్? వీళ్ళు కష్టపడతారబ్బా. కానీ ఒకటైతే చెప్తాను, వీళ్ళ ఆట తీరైతే మారుతుంది. వీళ్ళు ఇది వరకు లాగా ఎక్స్ట్రీమ్స్ కాకుండా ఏదో కొడితే 200 కొట్టేసి మ్యాచ్ గెలవడము, లేదంటే 3 ఓవర్లలో 50 రన్లు ఇచ్చేసి మ్యాచ్ ఓడిపోవడం లాంటి పనులు చేయరు. కొంచెం కన్సిస్టెన్సీ ఉంటుంది. అటు ఇటు చేసి మేబీ మిస్ అవుట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎంత కాదన్నా ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్, కొత్త కోచింగ్ స్టాఫ్ కాబట్టి ఏవో అవకతవకలు ఉంటాయి. కానీ వీళ్ళని చూసి ట్రోలింగ్ అయితే తగ్గిపోతుంది ఈసారి అని నేను అనుకుంటున్నా. అండ్ టాక్టిక్స్, బ్యాక్గ్రౌండ్ టాక్టిక్స్ అవన్నీ ఈసారి బెటర్ గా ఉంటాయి. కోహ్లీకి మంచి గైడెన్స్ ఉంటుంది ఇది వరకు కంటే అని అనిపిస్తుంది. చూద్దాం ఇక మరి వాళ్ళు చేతిలో కప్పు పట్టుకొని వస్తారో చెంబు పట్టుకొని వస్తారో. ఓకే, సో సో అది ఫ్రెండ్స్ ఆర్సీబీ టీం గురించి విశ్లేషణ. ఒక విధంగా చెప్పాలంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న గమనిక ఏంటంటే, ఈ ఇయర్ మీరు మీ టీం ఆర్సీబీ ఖచ్చితంగా ట్రోఫీ గెలవాలి ఈసారి, ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా టైటిల్ కొట్టే ఇండియాకి రావాలని మీరు బలంగా ఆశిస్తే ఆరన్ ఫించ్ ని బాగా ఉపయోగించాలని ప్రేయర్ చేసుకోండి. ఎందుకంటే ఆరన్ ఫించ్ ని బాగా యూజ్ చేస్తే ఖచ్చితంగా ఆర్సీబీ ద టైటిల్. ఎందుకంటే ఆరన్ ఫించ్ లాంటి ప్లేయర్ అతను మేబీ కొన్నిసార్లు అతని రికార్డ్స్ కానీ పాత గేమ్స్ చూస్తే ఏముందిలే ఏదో 2 గేమ్స్ క్లిక్ అవుతాడు మళ్ళీ ఫ్లాప్ అవుతాడు అని మీరు అనుకోవచ్చు. సో మరలా చెప్తున్నా, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ మీరు టైటిల్ కావాలి, ఎలా అయినా గెలవాలని కోరుకుంటే ఆరన్ ఫించ్ ని బాగా యూజ్ చేయాలని కూడా బలంగా కోరుకోండి మనసులో. అది కనుక జరిగితే ఈసారి కప్ మీదే, దాన్ని ఎవరు ఆపలేరు. సో దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ఆర్సీబీస్ ప్రివ్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక కొత్త టీం మరొక ప్రివ్యూతో కలుద్దాం. అండ్ మా పాడ్కాస్ట్ ని ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే మంచి ఫీడ్బ్యాక్, చాలా మంది చాలా ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మేము ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ చేయాలి, వేరే కంటెంట్ అది కూడా చేయాలనే దానికి మోటివేషన్ ఇచ్చేది మీరే. సో మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ. మా పాడ్కాస్ట్లో ఇంకా వేరే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అని ఉంటే కనుక మాకు క్రికెట్ నగరం అని సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్లో కూడా ఉంది. సో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఎందులో అయినా మాకు మెసేజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయచ్చు. ఇంకా మా పాడ్కాస్ట్ని మీరు వినాలనుకుంటే కనుక స్పాటిఫై, యాంకర్.fm అండ్ ఓవర్కాస్ట్లో కూడా లభిస్తుంది. సో ఈ అన్ని గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్ లో కూడా వచ్చింది ఇప్పుడు. అవును, రాహుల్ చెప్పినట్టుగా గూగుల్ అండ్ యాపిల్లో కూడా వచ్చింది. సో మీరు వినండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు కావాల్సిన కంటెంట్, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న టాపిక్స్ ఉన్నాయి క్రికెటింగ్ రిలేటెడ్, అవి కూడా డిస్కస్ చేయాలి, లేదు మీరు కూడా డిస్కషన్లో పార్ట్ అవ్వాలని అనుకుంటే కనుక మాకు ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఒక చిన్న మెసేజ్ రూపంలో తెలియజేసినా చాలు. మేము ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తాం. సో వన్స్ అగైన్ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ ఆర్సీబీ ప్రివ్యూ ఎపిసోడ్ completely dedicated to all the RCB fans all around the world. So hopefully ఈసారి ఆ ఈసాల కప్ నమ్ది అనే కొటేషన్ నుంచి వేరే కొటేషన్ మారుతుందని ఆశిద్దాము. సో until next episode, goodbye.